విధి విధానాలు చెప్పాలి కదా, ఎప్పట్లో అజయమూర్తి గారు ఇద్దరు ఆగండి. ఒకసారి తులసిరెడ్డి గారిని అడిగి తెలుసుకున్నాం. సార్ తులసిరెడ్డి గారు, అసలు ఎన్నికల ముందు వాగ్దానాలు టీడీపీ ఇవ్వడం జరిగింది, కూటమి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సంపద సృష్టిద్దాం, సంక్షేమ పథకాలను ఇవ్వలేకపోతున్నానని బాబు గారు మాట్లాడడం జరిగింది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ ఒక సీనియర్ లీడర్గా మీరు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డిని చూశారు, గతంలో చంద్రబాబు పాలన చూశారు, అనేక సీనియర్ మోస్ట్ లీడర్లను కూడా చూశారు. ఈ విధాన్ని మీరు ఏ విధంగా చూడగలుగుతారు? ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యల్లో ప్రధానమైన అంశాలు ఒక 4. ఒకటేమి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఊహించిన దానికంటే ఘోరంగా ఉంది, ఊహించిన దానికంటే దిగజారిపోయింది అనే పాయింట్. రెండవది, ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టాలి అంటే కొంత సమయం పడుతుంది, అది రెండో పాయింట్. అంతవరకు సంక్షేమ పథకాలు అమలు చేయలేము, మూడో పాయింట్. నాలుగవది, పన్నుల భారం వేయక తప్పదు. ఇదే ఈవెన్ వచ్చేసి సూపర్ 6 కాకుండా ఇక్కడ వల్ల పన్నుల భారం వేయక తప్పదు. ఈ 4 అంశాలు ఆయన తన మనసులోని మాట చెప్పడం జరిగింది. సార్, పన్నుల భారం అంటే ఇప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఏపీలో చూసుకుంటే ఎవరిపైన పన్నులు అంటే ప్రజలపైనే పన్నులు వేస్తారు. ఇప్పటికే రాష్ట్రంలో పన్నులు ప్రజలంతా ఇబ్బందుల్లో ఉన్నారు, మళ్ళీ వాళ్ళపైన ఒక భారం వేస్తారా? అదే ఆయన చెప్పకనే ఆయన ఓపెన్ గా చెప్పేశాడు, ఆల్రెడీ వేశాడు. ఒక ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు వచ్చేసి, మేము అధికారంలోకి వస్తే రాష్ట్రం అప్పుల ఊబిలో ఉండేది వాస్తవమే, ఇవన్నీ మాకు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది, ఇది తెలుసు. అయినప్పటికీ నా అనుభవము, సంపద సృష్టించే అల్లావుద్దీన్ అద్భుత దీపం నా దగ్గర ఉంది, కాబట్టి నేను ఈ అప్పులు వచ్చేసి రచన చేయను, బాధుడు కార్యక్రమం చేయను, అదనంగా వచ్చేసి ఛార్జీలు విధించము, పన్నులు వేయము, తర్వాత ఉన్న పథకాలని కంటిన్యూ చేస్తాము, అదనంగా సూపర్ 6 పథకాలు అమలు చేస్తాము, ఇవి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ తెలిసే చేశారు. ఇప్పుడు ఆయనకు వచ్చేసి కొత్తగా రాజకీయాలకు వచ్చిన వ్యక్తి అయితే కాదు, అందులో రాజకీయాలు కాకుండా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 14 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా చేసిన వ్యక్తి, తర్వాత వచ్చేసి MA ఎకనామిక్స్. కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అన్ని తెలుసు. అది 14 లక్షల కోట్ల రూపాయలు అప్పున్నది అని తెలిసిన నేపథ్యంలో ఆయన నోటి గురించి చెప్పిన నేపథ్యంలోనే ఇవన్నీ ఇచ్చినారు. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన నోటి గురించి చెప్తున్నాడు 14 లక్షల కోట్ల కాదు, ఇప్పుడు 9.5 లక్షల కోట్లే అప్పు ఉందన్నాడు. 14 లక్షల కోట్ల అప్పు ఉన్నప్పుడే ఇవన్నీ చెప్పాడు తెలిసే ఎన్నికలకు ముందు. ఇప్పుడు అంత లేదు, 9 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందన్నాడు. అది జగన్ అప్పుడే చేసింది కాదు, 1956 నుండి మొత్తం అందరు ముఖ్యమంత్రుల కాలంలో అయింది. ఇది 1950 అంటే 68 సంవత్సరాల క్యుములేటివ్ గా 9.5 లక్షల కోట్ల రూపాయలు 2024 అయింది. కాబట్టి ఇక్కడ మరి అప్పు తగ్గినప్పుడు, అప్పుడంటే తెలిసి చేసావు 14 లక్షలు ఉన్నప్పుడు చెప్పినావు, మరి 9.5 లక్షలే ఆయన ఈ నోటి కూడా చెప్తున్నావు. ఇప్పుడు ఇంకా సూపర్ 6కి ఇబ్బంది ఏముంది? ఇంకా బాధాల్సిన అవసరం ఏముంది? 14 లక్షల కోట్ల కంటే 9.5 లక్షల కోట్లు చాలా తక్కువ కదా, దాదాపు 4.5 లక్షల కోట్లు మీరు చెప్పిన దానికంటే తక్కువగా అప్పు ఉన్నప్పుడు, కాబట్టి ఇంకా ఫర్దర్ గా అప్పు చేయాల్సిన అవసరం లేదు. ఏది మామూలుగా FRBM మించి ఆల్రెడీ అప్పుకు సంబంధించి గతంలో ఏ మాట అన్నామో ఆల్రెడీ ఏం చేశారు, ఇప్పటికే డిసెంబర్ చివరి నాటికే 59,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. బడ్జెట్ లో 2024-25 గాను 91,443 కోట్లు అప్పు చేస్తామని జబర్దస్త్గా చెప్పారు. అది 9 లక్షల కోట్లు అనేది 68 సంవత్సరాల్లో అంతైతే, మీరు ఒక్క 24-25కే బడ్జెట్ లోనే చెప్పారు ఈ సంవత్సరము 91,443 కోట్ల రూపాయలు అప్పు చేస్తామని చెప్పారు. ఇప్పటికే డిసెంబర్ చివరి నాటికి 59,000 కోట్లు చేశారు ఆల్రెడీ. కాబట్టి అప్పు చేస్తున్నారు. తర్వాత సూపర్ 6 వచ్చేసి మీరే చెప్పారు, సూపర్ 6 లో వచ్చేసి 1.5 చేసింది వాస్తవం, 1/3, ఒకటి వచ్చేసి సామాజిక పెన్షన్లు చెప్పినట్టుగా 6లో అది వేస్తున్నారు. మహిళలకు చెప్పి 3 మహిళలకు సంబంధించి 3 హామీలు ఇస్తే దాంట్లో ఒక హామీ వచ్చేసి మీరు ఈ గ్యాస్ సిలిండర్ చేస్తున్నారు. కాబట్టి ఇంకా మిగతా 4 పూర్తిగా చేయలేదు. మహిళలకు సంబంధించి 3 చెప్పింటే 1 చేస్తున్నారు, ఇంకా 2 చేయలేదు. కాబట్టి డెఫినెట్ గా 8 నెలలు అయింది. ఇది ముఖ్యమంత్రిగా అనుభవం లేని వ్యక్తి కాదు, తర్వాత వచ్చి 10 రోజులు 20 రోజులు నెల రోజులు ఏదని కాదు, 7 నెలలు అయిపోయింది, ఇంకా 8వ నెల దగ్గర కావస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది ఖచ్చితంగా అడగాల్సి వస్తుంది. కాబట్టి ఎందుకు బాధుడు కార్యక్రమాన్ని ప్రశ్నించాల్సి వస్తుంది, సూపర్ 6 ఎందుకు అమలు చేయలేకపోతున్నా ప్రశ్నించాల్సి వస్తుంది, అప్పులకి ఎందుకు గతంలో అప్పులు ఎక్కువ చేశారని చెప్పేసి
అంతకంటే ఎక్కువ అప్పులు చేస్తున్నారు. అత్తకు ఏదో కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకింది అన్నట్టు అప్పులు అని చెప్పేసి అంతకంటే ఎక్కువ అప్పులు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వచ్చేసి ప్రజలకు ఆన్సర్ చెప్పాల్సిన వస్తారు. సార్ ఇదే అంశానికి సంబంధించి గఫూర్ గారిని, సార్ గఫూర్ గారు మీరు చెప్పండి సార్, ఇప్పుడు సూపర్ 6 సంబంధించి